ఏమండి, మార్కెట్లో వెజిటేబుల్స్, డీమార్ట్లో సరుకులు తీసుకురావాలి, వెళ్దామా? హలో, నేను మీ తమ్ముడు వాళ్ళ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నానండి. అదేంటండి, తను 10th క్లాస్కి వచ్చిన ఎలక్ట్రిసిటీ అంటున్నాడండి. కొంచెం చూడండి, సర్చ్ చేసుకోమని చెప్పండి తనకి. అంటే అది వాడి కెపాసిటీనే అంత మేడం, కొంచెం ఫోర్స్ చెయ్యకండి. అదేంటి అలా అంటున్నాడు? అలా వదిలేయొద్దు, వాళ్ళ పెద్దన్నయ్య కంప్లైంట్ చేస్తాను. హలో, నేను మీ తమ్ముడు వాళ్ళ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. మీ చిన్న తమ్ముడు ఏంటండి ఎలక్ట్రిసిటీ అంటున్నాడు. కొంచెం చూడండి, సర్చ్ చేసుకోండి, మీరే చెప్పాలి తనకి. ఇంతదానికి అంత పబ్లిసిటీ ఎందుకు మేడం? అని ఏదో ఒకటి అందివ్వండి. వికాస్ని, మీ ఇంటి పేరు చెప్పు. గ్రీన్ వ్యాలీ. ఏ చింతోజో, బోయపాటియో, లగడపాటియో ఇట్లుంటాయి కదా ఇంటి పేర్లు. ఇదే మామ ఇంటి పేరు, గ్రీన్ వ్యాలీ అపార్ట్మెంట్స్. ఓ, ఇంటి పేరు అడిగితే అపార్ట్మెంట్ పేరు చెప్పావా? లేకపోతే ఇంటి పేరే మర్చిపోతావా? గుర్తు తెచ్చుకొని రాయి. రారా, ఇటు వచ్చేయి. ఏంటి? ఇక్కడి నుంచి డ్రైవ్ చేయి. నా కార్ డ్రైవింగ్ రాదు. నాకు వచ్చున్నావు కదరా, ఈ లాంగ్ డ్రైవ్ లో నువ్వు కూడా షేర్ చేసుకుంటావు అనుకుంటే. మామా, నేను వచ్చినది ఇదిగో ఈ మొబైల్లో కార్ డ్రైవింగ్. పట్టు. ఆల్ గుడ్ మామా. ఒక 1 month కెనడా ట్రిప్ కి వెళ్ళొచ్చా, నిన్ననే ల్యాండ్ అయ్యా నేను. గుడ్. హేరా, ఏం చేస్తున్నావు? చాలా రోజులైంది నీతో మాట్లాడక. ఏం లేదు మామా, ఇట్లనే కూర్చున్నా. లాస్ట్ మంత్ కెనడాకి వెళ్ళొచ్చా, ఆ ఫోటోస్ అవన్నీ ఇట్లా చూసుకుంటూ కూర్చున్నా. ఓ అవునా, నైస్ రా. ఓకే మామా. హాయ్ సతీష్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ బ్రో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో గుడ్ బడే. ఇంకేంటి లేటెస్ట్ విషయాలు? నీతో మాట్లాడక చాలా రోజులైంది. ఏముంది, 6 months బ్యాక్ కెనడాకి వెళ్ళొచ్చా. ఒక 1 month ట్రిప్, ఫుల్ ఎంజాయ్. అవునా, వెరీ గుడ్. హే సతీష్, ఎలా ఉన్నారా? ఎవరు? గుర్తుపట్టే చూద్దాం. ఏమో, నేను గొంతు గుర్తుపట్టలేకపోతున్నా. ఎవరు మాట్లాడేది? ఈ కాలేజ్ ఫ్రెండ్ లక్ష్మణ్ని. అరే, ఎట్టు వెళ్ళిపోయినావురా ఇన్ని రోజులు? ఏమైపోయావు ఇన్ని రోజులు? అసలు ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వదు. అంతా కూల్ మామా, చిల్లింగ్. రీసెంట్‌గా 5 years బ్యాక్ అలా కెనడాకి వచ్చా మామా. 1 month ట్రిప్, ఫుల్ ఎంజాయ్. ఏమండి, కొన్ని కార్ల మీద ఎల్లని ఉంటుంది కదా, అంటే లాయరా? ఇది నేను చూడలా. మామా, శ్రీలీలది ఈ స్టెప్ కొంచెం దేనికి మ్యాచ్ అవుతుంది చెప్పు. ఏమోరా, నాకైతే కొత్తగానే అనిపిస్తుంది. ఇగో ఇట్లా జాహ్నవి కపూర్ స్టెప్ లాగా ఉంది. అరే అవును రాయ్, మ్యాచ్ అవుతుంది. ఏమండి, సంధ్య, నోర్ మూయ్. ఏంటండి, నా మీద చేసుకుంటారా? ఏమండి, అబ్బా సంధ్య, నన్ను విసిగించకు, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. నేనేమన్నానండి? ఓకే, సారీ. ఓకే, ఇట్స్ మై మిస్టేక్. There you go. సతీష్ మామ, ఎక్కడికి వెళ్తున్నావు? అదే దేర్ యు గో అన్నావు కదా, వెళ్తున్నా. దేర్ యు గో అంటే అదిగో, హియర్ యు గో అంటే ఇదిగో. ఓహో, ఇప్పుడు అలా అంటున్నారా? ఏమండి, వైఫ్ చేసే బాధ్యతలను కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, అలా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తో కంపేర్ చేస్తారు కదా, అలా మీకు హస్బెండ్స్ కి ఏం లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి. భరించేవాడు భర్త అంటారు, అదొక్కటి చాలు. అంటే వైఫ్ ని బేర్ చేయడమే హస్బెండ్ కున్న అతిపెద్ద రెస్పాన్సిబిలిటీ. అరే బ్యూరోక్రాఫ్ట్ స్పెల్లింగ్ అంటరా ఇంత టఫ్గా ఉంది. ఇక్కడ చూసి ఇక్కడ టైప్ చేయలేకపోతున్నారా?
ఆగుమామా ట్రిక్ చెప్తా. బూరే అవ్వు క్రాట్ అని గుర్తుపెట్టుకుని టైప్ చేయి, ఈజీగా గుర్తుంటది. బురే ఆవు క్రాట్. బురే ఆవు క్రాట్.